గుడ్ మార్నింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు శుభోదయం. వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ స్పీకింగ్ టు యూ. మీ మధ్య ఉండి మీతో మాట్లాడటానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. Brother Mahesh is a dear friend of mine. From many years he has encouraged me. అనేక సంవత్సరాల నుండి సహోదరుడు మహేష్ కుమార్ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు, నన్ను ఎంతగానో ప్రోత్సహించాడు. I remember many years ago when I was a young brother in Bangalore, there was a meeting in Wesley School and we all came, to encourage and we came as like a picnic to Hyderabad. మేము అనేక సంవత్సరాల క్రితం నేను బెంగళూరులో యవనస్తుడిగా ఉన్నప్పుడు వెస్లీ స్కూల్లో ఒక పిక్నిక్ లాగా మేము ఇక్కడికి వచ్చాము హైదరాబాద్కి. So yeah, Brother Raju said that he asked me to share. I was not very sure whether I should share, but he said we are a baby church. సహోదరుడు రాజు నాతో పంచుకోమని అడిగినప్పుడు నేనేం పంచుకోవాలో నాకు తెలియలేదు. అయితే ఆయన మాకు చెప్పింది ఏంటంటే మా సంఘం ఒక చిన్న బిడ్డ వలె ఉంది. So then I said I am also a baby elder. నేను కూడా చిన్న బిడ్డలాగే ఉన్నాను. But God has great hope for babies. కానీ చిన్న పిల్లల పట్ల దేవునికి ఎంతో గొప్ప నిరీక్షణ ఉంటుంది. Ephesians chapter 4 and verse 15. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, it says that speaking the truth in love, we are to grow up in all aspects unto him who is the head, even Christ. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదము. So God wants us to grow up, each of us. God's desire is that each of us can grow up and we look at Jesus as our example. మనలో కూడా ప్రతి ఒక్కరము కూడా అన్ని విషయాల్లో ఎదిగి క్రీస్తునే మన మాదిరిగా ఉంచుకొని ఆయన వలె మనం ఎదగాలి. And for each of us individually and as a church, Jesus is our example in all things. వ్యక్తిగతంగా సంఘంగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరిగా ఉన్నారు. It says in Isaiah chapter 53 and verse 2. యెషయా గ్రంథం 53:2 మనం చూసినట్లయితే says that Jesus grew up before the Lord like a tender shoot. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను ఆయన దేవుని ఎదుట పెరిగెను. And it says about Jesus that he had no stately form or majesty that we should look upon him or be attracted to him. అతనికి స్వరూపమైన సొగసైన లేదు, మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. Yeah, so we may look at ourselves and we may feel that there is nothing attractive. మనలో మనం చూసుకొని అయ్యో నాలో ఏమీ లేదని మనం అనుకోవచ్చు. When they looked at Jesus also, that's how they felt. యేసు ప్రభువుని చూసుకుంటే వాళ్ళు అదే అనుకున్నారు. But he was growing up as a tender shoot before the Lord. కానీ ఆయన దేవుని ఎదుట లేత మొక్క వలె ఎదుగుతూ వచ్చారు. And we know that Jesus gave us another example that we can look at in Matthew chapter 18. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఇంకొక ఉదాహరణ చెప్పారు. He gave us the example of a little child. ఒక చిన్న బిడ్డ ఉదాహరణను చూపించారు. It's a wonderful thing that God in his wisdom has given us so many good examples in our own families that we can look at. దేవుడు తన జ్ఞానము చొప్పున మన కుటుంబాల్లోనే మనము చూచినట్లుగా ఎన్నో మంచి ఉదాహరణలు ఇస్తూ వచ్చారు. Even if our children are grown up now, we remember how they were when they were babies. మన పిల్లలు పెద్దయినా కానీ వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉన్నారో మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. And Jesus said, whoever humbles himself as this little child will be the greatest in the kingdom of heaven. కాబట్టి చిన్న బిడ్డ వలె ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారు పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉంటారని ప్రభు చెప్పారు. So we know that Jesus himself is the greatest in the kingdom of heaven. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారే పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉన్నాడు. And Jesus said, if you humble yourself like a little child, that person, the extent to which somebody does that, he will be great in the kingdom of heaven. కాబట్టి ఎవరైతే ఒక చిన్న బిడ్డ వలె ఎంతగా అయితే తమను తాము తగ్గించుకుంటారో వాళ్ళు ఎంత తగ్గించుకుంటే అంత పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళుగా ఉంటారు. So Jesus himself humbled himself like a little child. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చిన్న బిడ్డ వలె తమను తాము తగ్గించుకున్నారు. I want to remember and confess something that we have heard, I think only in this church, about that God the Father loves me as he loved Jesus. కాబట్టి నేను జ్ఞాపకం చేసుకున్నంత వరకు కూడా నేను ఈ సంఘంలోనే ఉన్నాను, తండ్రి యేసు ప్రభువుని ఎంతగా ప్రేమిస్తున్నారు, నన్ను కూడా అంతగా ప్రేమిస్తున్నాడని. Brothers and sisters, whether
whether we accept it or not, whether we feel like it or not, we have to take this and say, it is true and I will rejoice. సహోదరి సహోదరులారా, మీకు అలా అనిపించినా అనిపించకపోయినా ఇది నిజమైన సత్యమని దేవుని దగ్గరికి తీసుకొని మనం సంతోషించాలి. God the Father loves me as he loved Jesus. పరలోకపు తండ్రి యేసు ప్రభువుని ఏ విధంగా ప్రేమించారో నన్ను కూడా అదే విధంగా ప్రేమించారు. And he wants me to grow up before him like a tender shoot, like Jesus grew. లేత మొక్క వలె యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ఎదుట ఎలా ఎదిగారో మనం కూడా అలా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. So the first question I want to ask you, because everything I say applies only to those who are children of God. కాబట్టి మొదటి ప్రశ్న ఏంటంటే ఇవన్నీ కూడా దేవుని బిడ్డలకి అన్వయించబడతాయి. Do you know that you are a child of God? నీవు దేవుని బిడ్డవని నీకు తెలుసా? If any of you sitting here, I've been saying brothers and sisters, but if you are not a child of God, then you are not a brother of mine in Christ. ఒకవేళ నువ్వు దేవునిలో తిరిగి జన్మించకుండా ఉన్నట్లయితే నేను సహోదరి సహోదరులా అన్నంత మాత్రాన మీరేమీ క్రీస్తులో సహోదరి సహోదరులుగా ఉండలేరు. So if there is sin that you are aware of, that you know that I come to church, I may, people may call me brother, sister, but there is sin in my life that I have not dealt with, then deal with it today. కాబట్టి నేను సంఘానికి వచ్చినంత మాత్రాన సహోదరి సహోదరులను ఎవరైనా పిలవచ్చు, కానీ నా జీవితంలో పాపంలో నేను కొనసాగుతున్నట్లయితే దాన్ని ఈ రోజే మనం నిర్వహించుకోవాలి. See, if you are, I'm not saying struggling with sin. No, if you are holding on to sin and treasuring sin, and you call yourself a child of God, you're fooling yourself. పాపాన్ని బట్టి నువ్వు ప్రయాసపడుతున్నావని ఆ విషయంలో నేను చెప్పట్లేదు, కానీ నువ్వు పాపంలో చేస్తూ కొనసాగుతూ దాన్ని నువ్వు ఆనందిస్తూ ఉన్నట్లయితే వారి గురించి నేను చెప్తున్నాను. So, but if we say I have a good conscience, God has dealt with me and he's continuing to deal with me, then I am a child of God. కాబట్టి నేను మంచి మనస్సాక్షిని కలిగి ఉండి దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడు అన్నప్పుడు నువ్వు దేవుని బిడ్డ అని అనుకోవచ్చు. So what is the first thing a child can do to please the Father? తండ్రిని సంతోషపరచడానికి ఒక చిన్న బిడ్డ ఏం చేస్తాడు? మొట్టమొదట, as a baby doesn't need to do anything except rejoice in the Father and the parents' love. కాబట్టి ఒక చిన్న బిడ్డ ఏమీ చేయాల్సిన అవసరం లేదు, తల్లిదండ్రుల యొక్క ప్రేమను బట్టి సంతోషిస్తూ ఉండొచ్చు, ఆనందిస్తూ ఉండొచ్చు. So suppose I have a child who is scared or crying, when he sees my face, he is like scared of me. How much pain that will cause to me as a father. ఒక చిన్న బిడ్డ చూసి నన్ను చూసి భయపడి ఏడుస్తూ ఉంటే ఒక తండ్రిగా నాకు ఎంత బాధేస్తుంది. Brothers and sisters, just to be a child, to know that when I smile, my father is rejoicing because he sees me like this is my precious baby. We have all experienced that, how much joy we can bring to our Father's heart. కాబట్టి సహోదరి సహోదరులారా, నా తండ్రి నన్ను చూసి సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు అన్న సత్యాన్ని బట్టి మనం కూడా ఎంతో సంతోషించాలి. This is a position that we take and we must preserve by faith. విశ్వాసం ద్వారా ఈ స్థానంలో మనం ఉండాలి. In Ephesians chapter 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూసినట్లయితే and verse 6. 6వ వచనం. In the King James version, there is a wonderful phrase. It says that he accepted us in the beloved. ఆయన తన ప్రియుని యందు ఉచితముగా మనల్ని అంగీకరించిన అని ఉంటుంది కింగ్ జేమ్స్ వర్షన్ లో 1:6. See, we are accepted in the beloved. కాబట్టి తన ప్రియుని యందు మనం అంగీకరించబడ్డాం. We are clothed with the righteousness of Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతి మనకు ధరించబడింది. In verse 4 it says he chose us before the foundation of the world that we should be holy and blameless before him. కాబట్టి భూమి పునాదులు వేయక మనపై ఆయన మనల్ని ఏర్పరచుకొని నిర్దోషులుగా తండ్రి ఎదుట నిలబెట్టడానికి ఆయన నిశ్చయించుకున్నాడు. The Holy Spirit assures us that we are children of God. పరిశుద్ధాత్ముడు మనకి ఏం చెప్తున్నా అంటే మనము దేవుని బిడ్డలము అని. And when we rejoice and are secure in the Father's love, then we bring joy to him. మనము ఆనందిస్తూ తండ్రి యొక్క ప్రేమలో మనం ఆనందిస్తూ ఉన్నట్లయితే మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాం. Yeah, and this is the foundation, brothers and sisters, and we have to hold on to this foundation. నా ప్రియ సోదరి సోదరులారా, ఇది ఒక పునాదిగా ఉంది కాబట్టి ఆ పునాదిలో మనం నిలిచి ఉండాలి. Again, if your foundation is not sure, if you have not repented and accepted the Lord,
then go back and make sure you have a firm foundation. ఒకవేళ నీ పునాది సరిగా లేనట్లయితే, నువ్వు సరిగా మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే, మరలా మారు మనసు పొంది ప్రభు దగ్గరికి వెళ్ళు, పశ్చాత్తాపడు. See, it may feel like I'm saying two contradictory things. అంటే మీరు అనుకుంటున్నారు ఈయనేంటి ఒకసారి ఎలా చెప్తున్నాడు ఇంకోసారి ఎలా చెప్తున్నాడని. But I'm speaking to two different people. కానీ నేను రెండు వేరు వేరు గుంపులకి చెప్తున్నాను. If you are a child of God, rejoice in your father's love for you. నువ్వు ఎప్పటికే దేవుని బిడ్డగా ఉన్నట్లయితే దేవుడు నీ ఎడల చూపించే ప్రేమను బట్టి ఆనందించు, సంతోషించు. If you are not a child of God, repent and turn to him today. నీవు దేవుని బిడ్డగా లేనట్లయితే నువ్వు మారు మనసు పొంది దేవుని దగ్గరికి రా. So how do I know if I am a child of God or నేను not? దేవుని బిడ్డనా కాదా అని ఎలా తెలుస్తుంది మరి నాకు? This security or joy of being forgiven is one sign. కాబట్టి దేవుని యొక్క భద్రతలో ఉండి మనం ఆనందిస్తూ ఉండటం ఒక గుర్తది. But another sign is that I will grow. A healthy child will grow. మరొక గుర్తు ఏంటంటే ఒక ఆరోగ్యకరమైన బిడ్డ ఎదుగుతూ ఉంటాడు. So the next thing that we can think about when we look at a child and we see a child's example is that they have a hunger. They are hungry for physical food, but they're also hungry to know things. కాబట్టి చిన్న బిడ్డను మనం చూసినట్లయితే వాళ్ళ ఆహారం కోసం పరితపిస్తుంటారు, ఇంకోటి కొత్త విషయాలు నేర్చుకోవడానికి వాళ్ళకి కుతూహలం కలిగి ఉంటారు. A child will have so many questions. అనేకమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. A happy child, it's like everything is like, oh wow, this is like that is like this, and there is an excitement that a child has. ఒక సంతోషంగా ఉండే బిడ్డ ఎంతో ఉత్సాహంగా ఉంటాడు, అది తెలుసుకోవాలని ఇది తెలుసుకోవాలని పెద్దాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటాడు. Yeah, we can look at Romans 8:15. రోమా 8:15 మనం చూసినట్లయితే, maybe you can read it, brother, in your translation. రోమా 8:15. ఏలయనగా మరలా భయపట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. Yeah. So in the Message Bible, which is one English translation, it says, the resurrection life that you have received from God is not a timid, grave tending life. మెసేజ్ తర్జుమాలో మనం చూసినట్లయితే ఏదైతే పునరుద్ధాన శక్తిని మనం పొందామో ఆ జీవితం అనేది ఏదో భయపడి సిగ్గుపడేది అలా ఉండదు. Grave tending life means, oh, I might die at any moment. No, it's not like that. అయ్యో నేను ఎప్పుడైనా చచ్చిపోతానేమో, ఎప్పుడేం చచ్చిపోవచ్చు అనేది ఉండదు. It is adventurously expectant. అది ఎలా ఉంటుందంటే ఎంతో ధైర్య సాహసాలతో ఇంకేమి జరగబోతుందో అనే ఉత్సాహంతో ఉంటుంది. Greeting God with a child like, what is next, Papa? ఆ చిన్న బిడ్డ వాళ్ళే, నాన్న ఏంటి తర్వాత ఏం చేయాలి? Papa, what are we going to do today? నాన్న మనం ఏం చేయాలి ఈరోజు? What are you going to, what is the answer to this question? Why is this like that? Why is that like this? ఈ ప్రశ్నకి జవాబు ఏంటి? అది ఎందుకు అలా ఉంది, ఇది ఎందుకు ఇలా ఉంది? So if we have children, even if they are secure, if they don't have any interest in finding out more and more, then it causes grief to my father's heart. కాబట్టి ఒక చిన్న బిడ్డ సంతోషంగా ఉన్నా కానీ అసలు తను ఏమీ తెలుసుకోకపోతే ఒక తండ్రిగా నాకు ఎంతో దుఃఖం వేస్తుంది. And we know that Jesus was not like that. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా లేరు. We've heard this, and this brother Zach's description of how Jesus would have gone to the synagogues and tried to find out from the rabbi, what the word of God says. జాక్పూన్ గారు మనకి ఎప్పుడు చెప్తుంటారు, ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి అక్కడ బోధకుల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అడుగుతూ ఉండేవాడు. He didn't have a Bible like you and I have in his hands. మనం కలిగినట్లుగా ఆయనకి అప్పుడు ఈ బైబిల్ లేదు. So he has to go and ask and listen and remember and go and do that again. కాబట్టి వెళ్ళి అడగటం, మరలా గుర్తుపెట్టుకోవటం, మళ్ళీ అడగటం, ఆ విధంగా ఆయన గుర్తుపెట్టుకున్నాడని. This is how healthy children are. It comes naturally to children. ఆరోగ్యకరమైన పిల్లలు సాధారణంగా ఇలానే చేస్తారు. And in Ephesians chapter 5 and verse 10, ఎఫెసీ 5:10 మనం చూసినట్లయితే, we have this so Ephesians chapter 5 verse 1 says, therefore be imitators of God as beloved children. ఎఫెసీ 5:1 మనం చూస్తే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకొనుడి.
And verse 10 says, trying to learn what is pleasing to the Lord. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించుచూ నడుచుకోనండి. Yeah. So that is the attitude of a healthy child. We are always trying to learn what is pleasing to the Lord. ఒక ఆరోగ్యకరమైన బిడ్డ ఎప్పుడు కూడా తండ్రిని ఏది సంతోషపరుస్తుందని చూస్తూ ఉంటాడు. Yeah. So if I don't have security, then I won't have this curiosity. కాబట్టి నేను ఆ భద్రతలో లేనప్పుడు నాకు ఆ కుతూహలం అనేది కూడా ఉండదు. But if I have a false security, and if I say, oh, God loves me and I accepted Jesus once and I'm not growing, then it may be that I don't have life today. కాబట్టి నేను ఒక తప్పుడు భద్రతలో ఉండి నేను ఒకానొకప్పుడు యేసుప్రభువుని అంగీకరించాను, నేను బాగానే ఉన్నాను, అలా ఉన్నట్లయితే ఈ రోజు నీకు జీవం లేదు. Because a healthy child always wants more and more of Jesus. ఎందుకంటే ఒక ఆరోగ్యకరమైన బిడ్డకి ఇంకా 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 యేసుప్రభువుని కోరుకుంటూ ఉంటాడు. Yeah. And then we see, that as the child is curious, the next thing that we can please our father, or little children can please their parents, and this is how Jesus pleased his father, is through submission. కాబట్టి ఒక బిడ్డకి కుతూహలం ఉన్నప్పుడు ఆ విధంగా ఆ తండ్రిని సంతోషపరుస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా తన తండ్రిని ఆ విధంగా విధేయత చూపించి ఆయనకి ప్రీతికరంగా నడుచుకున్నాడు. See, this is not a submission that comes out of fear. Oh, what will my father do to me? ఏదో భయపడి లోబట్టం కాదు, అయ్యో లేకపోతే మా తండ్రి ఏం చేస్తాడో అని భయపడటం కాదు. So it's a submission that comes out of trust and love. ఆయన నమ్మటం ద్వారా, ఆ విశ్వాసం ద్వారా కలిగే విధేయత. Yeah, so just as I can have a false security, నేను ఏ విధంగా తప్పుడు భద్రత కలిగి ఉండగలను, in the same way I can have like a curiosity that comes out of pride. కాబట్టి దాన్ని బట్టి కూడా అటువంటి కుతూహలం, జిజ్ఞాస కలగొచ్చు. No, I think I'm some great person. I want to find out everything that's happening, in the church, in other people's lives. అంటే గర్వాన్ని బట్టి కూడా ఈ కుతూహలం రావచ్చు. అదేంటంటే ఏంటి ఇక్కడేం జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది, వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, వీళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఉంటుంది. See, very often when our children come to us and ask us questions, we have to tell them lovingly, you can't understand that now, you have to wait for some time. తరచుగా మన పిల్లలు మనల్ని అనేక ప్రశ్నలు అడుగుతారు, మనం వాళ్ళని ప్రేమతో చెప్పాలి, ఇప్పుడు నీకు ఇది అర్థం కాదు, ఇది నీకు అవసరం లేదని. When a child hears that, he's very happy. That's okay, not for me, Papa will take care of it. అప్పుడు ఆ బిడ్డకు కూడా అర్థం అవుతుంది, ఓ ఇది నాకు సంబంధించింది కాదు, మా నాన్న చూసుకుంటాడులే. See, Jesus grew up as a tender shoot before his father. యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి ఎదుట లేత మొక్క వలె ఎదిగాడు. When he was 2 years old, he had 2-year-old problems. When he was 3 years old, he had 3-year-old problems. When he was 14 years old, he had 14-year-old problems. Not more than that. కాబట్టి ఆయనకి 2 సంవత్సరాలు ఉండే సమస్యలు ఉన్నాయి, 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు, ఆ విధంగా 14 సంవత్సరాలు ఉన్నప్పుడు 14 సంవత్సరాల వయసులో ఏముంటాయి అవి ఉన్నాయి, కానీ ఎక్కువేం లేవు. God loves me as he loves Jesus. He will not tempt me or test me beyond what I am able to bear. కాబట్టి తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా ప్రేమించారో నన్ను కూడా అంతే ప్రేమిస్తున్నారు. నాకు మించి ఆయన శోధనను అనుమతించడు. Yeah, so I can rejoice in the Lord and stay within my boundary, but within my boundary I have this eagerness to please the Lord and to know more. నా సరిహద్దులను నేను కనుగొని దాంట్లో దేవుని యందు నేను ఆనందించాలి. And if I grow in submission, I want to look at this verse, John 14:31. యోహాను 14:31 మనం చూసినట్లయితే, Because so that the world may know that I love the Father, I do exactly as the Father has commanded me. అయినను నేను తండ్రిని ప్రేమించిన లోకం తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించింది నెరవేర్చుటకు నేను ఎలాగూ చేయుచున్నాను. Yeah. So this is how Jesus lived. He says, because I love the Father, I do exactly what the Father has commanded me. ఎందుకంటే తండ్రిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి తండ్రి ఆజ్ఞాపించింది అంతయు నేను చేస్తున్నాను. It recently encouraged me that as part of the same verse, he said, get up, let us go from here. ఇదే వచనంలో నాకు ఈ మధ్య నేను ఎంకరేజ్ చేయబడింది ఏంటంటే, లెండి ఇక్కడ నుండి వెళదాము. Where is Jesus going? ఎక్కడికి వెళ్తున్నారు ప్రభు? He's going to the cross. ఆయన సిలువకు వెళ్తున్నాడు. He says, I love my Father, I'll do exactly what he wants me to do. Come, let's go to the next step. నేను తండ్రిని ప్రేమించున్నాను కాబట్టి ఆయన ఆజ్ఞాపించిందంతయు నేను చేస్తున్నాను, లెండి ఇక్కడి నుంచి వెళదాము. If our children are secure, if our children are hungry and curious,
if our children are submissive, they bring us great joy. కాబట్టి మన పిల్లలు భద్రత కలిగి ఉండి కుతూహలం కలిగి ఉండి వాళ్ళు లోబడుతూ ఉన్నట్లయితే మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది. Then they can go to the next step. ఆ తర్వాత ఇంకొక దశకి వెళ్ళొచ్చు వాళ్ళు. The next step is responsibility. తర్వాత ఏంటంటే బాధ్యత. It says about Jesus that I always see and do only what my Father is doing. నేను నా తండ్రి ఏమి చేయటం నేను చూస్తున్నానో అవే చేస్తానని ప్రభు చెప్పారు. And we know that it comes automatically even to small children, that they see and do and try to do what we are doing. చిన్నపిల్లలు సాధారణంగా చేస్తారు. తల్లిదండ్రులు ఏం చేస్తారో వాళ్ళని చూసి వీళ్ళు కూడా అదే అనుకరిస్తూ ఉంటారు. And you don't have to tell them. It's not, we don't tell them, oh, you do what I am doing. No, automatically they see and they understand, oh, this is what Papa is trying to do. This is what Mama is trying to do. Let me also try to do it. కాబట్టి పిల్లలకి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇలా చేయమని. ఓ మా అమ్మ ఇలా చేస్తుంది, మా నాన్న ఇలా చేస్తున్నాడు, నేను కూడా చేయాలనుకుంటారు. So, even in this area of submission, lack of submission is a problem. But if I'm like, oh, tell me what to do, I can actually be a man pleaser, somebody who's trying to look submissive in the eyes of men. కాబట్టి ఈ లోబడకపోవటం అనేది ఒక సమస్య. ఈ లోబట్టంలో కూడా నేనేం చేయాలి చెప్పండి అని మనుషుల్ని సంతోషపరచడానికి కూడా చేసే ప్రయత్నం జరుగుతుంటుంది. The problem there comes from a lack of security. ఎందుకు అలా జరుగుతుందంటే మనం భద్రతలో లేము. Yeah, if I really understand that I'm a beloved child of God, then I want to see what he's doing and I will automatically do it. దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నాకు అర్థమైతే ఆయన ఏం చేస్తే అదే చేస్తాను నేను. Well, sisters, if you take this as a set of rules and I have to balance this, I have to balance that, we will all fail and fall. కాబట్టి నా ప్రియ సోదరులారా ఇదొక రూల్ లాగా అదొక రూల్ లాగా అదేం చేయాలి అంటే ఎవరు ఏమీ చేయలేము, అందరం ఓడిపోతాం. It's the life of Christ inside of us that through the Holy Spirit that works this out in our lives. మనలో ఉన్న క్రీస్తు యొక్క జీవము పరిశుద్ధాత్మ ద్వారా ఈ జీవితం పనిచేస్తూ ఉంటుంది. And he helps us to grow in this way. As we are filled with the Holy Spirit, we are secure, we are hungry, and we are submissive, and we grow into responsibility. ఏ విధంగా అయితే మనం ఆత్మలో ఎదుగుతూ ఉన్నప్పుడు, ఆత్మతో నింపబడినప్పుడు ఆ విధంగా మనం భద్రతలో ఎదుగుతాము, కుతూహలంలో ఎదుగుతాము, దేవునికి విధేయత చూపించట్లో ఎదుగుతాము, తర్వాత బాధ్యత కలిగిన వారిగా ఎదుగుతాము. Yeah. So as a child grows, they're not just imitating their parents, but they're also understanding why their parents are doing what they are doing. ఒక చిన్న బిడ్డ ఎదిగే కొలది తల్లిదండ్రులు చేసేది అనుకరించడం మాత్రమే కాదు, కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకుంటారు. And as a child grows to understand that, okay, I've grown, but there is a new baby now, so I also have to help to look after the baby. ఒక చిన్న బిడ్డ ఎదిగే కొలది మరొక చిన్న బిడ్డ వచ్చినప్పుడు ఆ బిడ్డకి నేను సహాయం చేయాలని వాళ్ళు అనుకుంటారు. Oh, I can play for that. I can, play with that baby. ఆ బేబీతో నేను ఆడుకోవచ్చు. See, this is how children, automatically do things. If you ask, parents, if they have to look after every child the way they look after the first child, it's very difficult. కాబట్టి పిల్లలు సామాన్యంగా అదే చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులు మీరు అడిగినట్లయితే వాళ్ళు మొదటి బిడ్డను చూసుకున్నట్లు అందరినీ చూసుకోవాలంటే అది కష్టం. No, but if I have older children, they will, automatically do many things that will help us. నా కుటుంబంలో పెద్దవాళ్ళైన పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు. Well, sisters, this is not some burdensome thing I'm talking about. We've seen this in our children. కాబట్టి ఇదేదో భారమైంది నేను చెప్పట్లేదు, మన పిల్లలు మనందరం చూసాం. And we see this in the life of Jesus. యేసు ప్రభు వారి జీవితంలో కూడా దీన్ని మనం చూసాం. Yeah, as he was growing up in his house, he had his brothers and sisters to look after. ఆయన కూడా తన కుటుంబంలో ఎదుగుతున్నప్పుడు తన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు చూసుకోవటానికి. They didn't believe in him. They probably all ganged up against him. వాళ్ళేమి ఆయన నమ్మలేదు, బహుశా వాళ్ళందరూ గుంపుగా తయారయ్యి ఆయనకు విరోధంగా చేసి ఉండొచ్చు చాలా. But he took responsibility for them, joyfully, because it was the will of the Father. కానీ సంతోషంగా ఆనందంగా వాళ్ళ బాధ్యత ఆయన తీసుకున్నాడు, ఎందుకంటే అది తండ్రి చిత్తం కాబట్టి. And then when he entered into his ministry, God gave him spiritual children. ఆ తర్వాత ఆయన పరిచర్యలోనికి ప్రవేశించిన తర్వాత ఆత్మ సంబంధమైన అనేక మంది పిల్లలను దేవుడు ఇచ్చాడు ఆయనకి. And he looked after them. వారిని కూడా చూసుకున్నాడు. He gave an account for each of them. వారందరికి ఒక్కొక్కరు చొప్పున లెక్కప్ప చెప్పాడు. This is the growth that the Father is calling us to have. కాబట్టి ఇటువంటి ఎదుగుదల అనేది తండ్రి మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. But we have to recognize where we are. కానీ మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి మొట్టమొదట. And have that hunger, Lord, I want to grow into the next step.
ప్రభువా నేను ఎదగాలి, ఇంకా ఎదగాలి అనే ఆకలి దప్పులు కలిగి ఉండాలి. God the Father loves us as He loved Jesus. కాబట్టి తండ్రి యేసు ప్రభువుని ఏ విధంగా ప్రేమించాడు, మనల్ని కూడా అదే ప్రేమిస్తున్నాడు. What He did for Jesus, He will do for us. యేసు క్రీస్తు ప్రభు వారి కోసం దేవుడు ఏం చేశాడో నీ కోసం కూడా అదే చేయగలడు. Yeah, may the Lord give us faith to go this way. కాబట్టి దేవుడు ఈ విధంగా మనం ఎదగటానికి తగిన విశ్వాసం ఇచ్చును గాక. Amen. ఆమేన్.